అండి. సో యాక్చువల్గా తెలంగాణలో కొంచెం జగన్ గారి మార్క్ పరిపాలన ఉండాలండి. సో ఇదే విషయం నేను రేవంత్ అన్న అభ్యర్థిస్తాను. ఏం చెప్పంటే యాక్చువల్గా మన ఏపీలో జగన్ అన్న పాలన చాలా బాగుంది. కాకుంటే సంక్షేమం చెప్పాలండి, సంక్షేమం అద్భుతంగా ఉంది. జగన్ గారిది సంక్షేమం చాలా బాగుంది. సో కాకుండా చెప్పి కొంచెం అభివృద్ధి కొంచెం వెనకబడింది అంతే. అభివృద్ధి కొంచెం పొలిటికల్ ఇష్యూస్ వచ్చినాయి, కానీ లేకుండా మాత్రం యాక్చువల్గా జగన్ అన్న పరిపాలన సూపర్, చాలా బాగుంది. మెయిన్గా సంక్షేమం మాత్రం అసలు నెంబర్ 1. అయితే ఒక రకంగా ఏం చెప్పంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చెప్పంటే ఒక రకంగా జగనన్న సంక్షేమాన్ని తీసుకొని దాంతో కొంత అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారు ఇచ్చాను. సో కాబట్టి నా అభ్యర్థి ఏం చెప్పాను రేవంత్ అన్నకి, అన్న ఏం చెప్పండి మీరు కంపల్సరీ ఏం చెప్పంటే జగనన్న మార్కు కంపల్సరీ ఉండాలన్న, జగన్ మార్కు ఉండాలి. అట్ సేమ్ టైం సో మనకి ఎలా అభివృద్ధి బాగానే అవుతుంది. ఇది మనకు ఒకప్పుడు మనకి చంద్రబాబు గారు చేశారు, రాజశేఖర గారు చేశారు, ఇప్పుడు మీరు చేస్తున్నారు. సో మధ్య కూడా కుక్కలు వచ్చేసి అది చేసి ఆగం చేసిన తెలంగాణ, కానీ కొంచెం చేస్తున్నారు. బట్ కొంచెం స్లో మెల్లగా ఉంది ఇది అభివృద్ధి. బట్ సంక్షేమం కొంచెం బాగా, సంక్షేమం అనేది ఖచ్చితంగా చెప్పంటే మనకు చెప్పాలని చెప్పి మనకు జగనన్న మార్కులో ఉండాలండి. జగనన్న మార్కులో సంక్షేమం ఉంటే మాత్రం తిరుగుండదు. రకంగా చెప్పంటే 20 కాదు 50 అయినా మన కాంగ్రెస్ దోకా ఉండదు. ఒకరని చెప్పి మనకు ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఎలక్షన్ అని చెప్పని ప్రతి ఇంట్లో సంక్షేమం కోరుకున్నది ఇందిరమ్మ అసలు. సో చేస్తూ అది సేమ్ సంక్షేమం చేసేది, అభివృద్ధి చేసేది ఏది ఇందిరమ్మ. సో 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 అదే మార్క్ ఏం చెప్పి మనకు యాక్చువల్గా ఒక రాజశేఖర రెడ్డి చేసిండు, రాజశేఖర రెడ్డి చేసిండు, తర్వాత నెక్స్ట్ చంద్రబాబు గారు వచ్చిండు, తర్వాత జగన్ చేస్తున్నాడు. జగన్ కూడా బాధ్యత కాబట్టి సంక్షేమం ఎక్కువ ఉంది. సంక్షేమం ఎంత 100కు ఒక 80% సంక్షేమం ఉంది, 20% అభివృద్ధి ఉంది. దానివల్ల కొంచెం వెనకబడ్డాడు ఏది మన జగన్ గారు. సో కాబట్టి రేవంత్ అన్న మా అభ్యర్థన ఏం చెప్పంటే అన్న ఏం చెప్పంటే కొంచెం జగన్ అన్న యొక్క మార్క్ గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకుని హాస్టల్ చేయండి. హాస్టల్ చేసి ఏం చెప్పి కొంచెం అభివృద్ధి మంచి చేయండి. ఏం చెప్పంటే అభివృద్ధి బాగుంది కావాలని చెప్పంటే కొన్ని గత పాలన కుక్కలు ఉన్నాయి కదా, కాలువ కుక్కలు, ఆ కుక్కలు తెలంగాణ అవి చేసినాయి. సో దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలని కొంచెం ఐడియా మాకు ఉంది. మేము మీ కావాలి కొంచెం చెప్తా. సో దీన్ని పట్టుకొని మంచిగా ఇటు ఫస్ట్ సంక్షేమం కనీసం చెప్పి 100లో కనీసం 60% సంక్షేమం ఉండాలి, 40% అభివృద్ధి ఉండాలి. చెప్పండి 40-30 సరిపోతుంది అభివృద్ధి. మన తెలంగాణకి అంత అభివృద్ధి అవసరం లేదు, మేము సంక్షేమం కావాలి. అర్థమైంది సార్ చెప్పంటే తెలంగాణకి మనకు కావాల్సింది చెప్పంటే ఒక చెప్పాలని చెప్పి 60% సంక్షేమం, మీరు 40% అభివృద్ధి. ఇవి రెండు ఉంటే మాత్రం తిరుగుండవు తెలంగాణకి. ఇది తక్కువ ఇంకొక 50 ఏళ్ళ వరకు ఒక రకంగా చెప్పి మనకేంటి, మనకు సెంట్రల్లో మనకు రాహుల్ గాంధీ వారు వచ్చేవారు, రాహుల్ గాంధీ తర్వాత ప్రియాంక గాంధీ వచ్చేంత వరకు తర్వాత విధంగా మనకు ఒక రకంగా చెప్పిన నిజమైన ఇందిరమ్మ రాజ్యం అది వస్తుందండి. సో కాబట్టి ఒకటి సింపుల్ గుర్తుపెట్టుకోని చెప్పిన తెలంగాణలో జగనన్న మార్కు ఉండాలి. జగనన్న మార్కు అంటే అభివృద్ధి అని చెప్పంటే ఎలాగో మన చంద్రబాబు గారి మార్క్ అది బాగుంది. ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు గారి అభివృద్ధి మంచిగా చూపిస్తుంది ఇప్పుడు. బట్ దాంతోపాటు ఖచ్చితంగా జగన్ మార్క్ పరిపాలన, జగన్ మార్క్ సంక్షేమం ఉంటే మాత్రం తిరిగి ఉంటుంది సార్. సో ఇది నా అభ్యర్థన. సో ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టి పెట్టుకొని చేసే మాత్రం మీకు బాగుంటుందండి. సో థ్యాంక్ యూ మచ్.